హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనుషా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి నేను కూడా ఇంట్లో పూజ చేసుకున్నాను. మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం కంటిన్యూషన్గా చూసేయండి. నేను ఏం స్పెషల్స్ చేశాను అనేది. పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. నైట్ పెసర్లు ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను. కొన్ని రైస్ వేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ అందులోనే అల్లం పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మిశ్రమాన్ని. ప్రాసెస్ అంతా కూడా మనం ఈ పెసరట్టు చేసుకునేది స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. క్యారెట్ ఆనియన్స్ తురిమి పెట్టుకున్నాను. దీని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాం. మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచాలి ఇలానే. బ్రేక్ఫాస్ట్ పెసరట్టు కంప్లీట్ అయిపోయింది. పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు, వెల్లిపాయ, లెమన్, కొత్తిమీర, కొంచెం శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి.
పులిహోర రెడీ. ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను. ముందుగా పాలకూరను 2-3 టైం వాష్ చేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకుంటున్నాను. కొత్తిమీర, వెల్లిపాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, పప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలకూర పప్పు అంతా కూడా నేను కుక్కర్లో వేస్తున్నాను. వెల్లిపాయ దంచుకున్నాను వేసుకోవాలి. జీలకర్ర, వెల్లిపాయ ఇవన్నీ వేగిపోయాయి. ఇక్కడ పసుపు, ఇక్కడ కందిపప్పు వేసుకున్న తర్వాత పాలకూర కూడా వాష్ చేసి పెట్టుకున్నా కదా, అది యాడ్ చేసుకోవాలి ఇందులో. పాలకూరలో వాటర్ అన్నీ మనకి ఇలా వచ్చేసింది. ఎవరైనా కూడా ఫస్ట్ మనకు కుక్ చేసుకుంటాం కదా పాలకూర పప్పు, పచ్చిమిర్చి వేసి తర్వాత పోపు వేసుకుంటాం కదా. నేను మాత్రం ఫస్టే పోపు వేసుకొని ఇలా చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం చింతపండు వేసాం. ఇందులోనే పప్పుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ పులిహోర చేశాను. ఇది ఈవినింగ్ డిన్నర్ కండి పాలకూర పప్పు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.